అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే చాలామంది నన్ను రీసెంట్గా అడిగిన విషయం సర్టిఫైడ్ కాపీస్ అంటే మీ యొక్క దస్తావేజులు లైక్ మీ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదా ఇంకేదైనా మార్టగేజ్ లోన్స్ ఆర్ ఎల్స్ ఇంకా ఏదైనా అంటే రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దస్తావేజులు నాకు నకళ్ళు కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓకే, సో రీసెంట్గా చెక్ చేసినట్లయితే చాలా వరకు ఆ వెబ్సైట్ అయితే చాలా దరిద్రంగా ఉంది, సరిగా వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో బేసికల్లీ చూసుకున్నట్లయితే ఆ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ అంటేనే కొంచెం డిలేగా ఉంటుంది డ్యూ టు ఓవర్ ట్రాఫిక్. ఓకే, సో కొంతమంది ఇంకా అంటూ ఉంటారు ఎలా అంటే ఆ గవర్నమెంట్ వెబ్సైట్లు అంతే అని చెప్పేసి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. సో ఎనీవేస్ ఆ విషయం పక్కన పెడదాం. మనకి ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ మైగ్రేషన్ జరిగిందో అదేవిధంగా అదే డివైడ్ అయిందో ఆ తర్వాత ఏ డేటా ఆ డేటాకి సపరేట్ చేశారు. అప్పటి నుంచి వెబ్సైట్లు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఓకే, లాస్ట్ 2 years అయితే అసలు వర్కే కావట్లేదు. వర్క్ అయినప్పుడు అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను, ఇప్పుడు కూడా చేసే వీడియో. ఎవరికైతే మీ యొక్క నకళ్ళు డూప్లికేట్ దస్తావేజుల డాక్యుమెంట్స్ మీకు కావాలో వాళ్ళు ఈ యొక్క వీడియో ద్వారా ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఆగిపోద్దేమో కూడా నాకు తెలియదు. నేను చేసేది ప్రతిదీ లైవ్ వీడియోనే. అవసరమైతే కింద మీకు డేట్ కూడా నేను మెన్షన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఎందుకంటే ఒకవేళ నేను పాత వీడియో పెట్టనని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫైడ్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఈ రిజిస్టర్ వెబ్సైట్లు చూసుకున్నట్లయితే rs.ap.gov.in అనే వెబ్సైట్ ఒకటి ఉంది, registrations.ap.gov.in అనే వెబ్సైట్ ఒకటి ఉంది, IGRS.ap.gov.in అనే వెబ్సైట్. అంటే 3 నేను నాకు తెలిసిన 3 నాకు తెలియని అంటే నాకు ఇంకో 2 వెబ్సైట్లు తెలుసు, అవి నేను బయటికి చెప్పకూడదు. ఓకే, సో వీటిని రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సర్టిఫైడ్ కాపీస్ కానీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ కానీ తీయడానికి. ఓకే, సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఈ యొక్క వీడియోలో మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. మీ యొక్క సర్టిఫైడ్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు మీ యొక్క నకళ్ళు ఏదైతే ఉందో జిరాక్స్ కాపీ ఇమీడియట్గా పొందవచ్చు. బట్ ఇక్కడ రిజిస్టర్ సైన్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదండి. సో అలాంటి పాసిబిలిటీ కూడా లేదు. ఓకే, యూ హ్యావ్ టు సీన్ ఓన్లీ సీసీ కాపీ. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి వీడియోలో మీకు నేను లైవ్ ఏ విధంగా ఇస్తానో ఈ వీడియోలో కూడా మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. సో చూడండి. ఓకేనా, లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తున్నా చూడండి. సో దానికి కానీ కావాల్సిన వెబ్సైట్ IGRS.ap.gov.in. ఈ యొక్క వెబ్సైట్ URL నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా లాగిన్ అవ్వండి. అకౌంట్ లేకపోతే కింద న్యూ యూజర్ అనే ఆప్షన్తో మీరు లాగిన్ అవ్వండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోతున్నాను. సో లాగిన్ అవ్వగానే మనకి ఆన్లైన్ ఈసీ సెర్చ్ ఫర్ ఆన్లైన్ సీసీ అని ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పర్టికులర్ సీసీని మనం చూసే అవకాశం ఉంటుంది. సో రిగార్డింగ్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం. సైమల్టేనియస్లీ ఏదో ఒక SRO సెలెక్ట్ చేసుకున్నా. ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఏదో 258S ఓకే 2022 ఇచ్చేసి క్యాప్చర్ ఇవ్వగానే మనకి ఒక పర్టికులర్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి సీసీ ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ రిజిస్టర్ డాక్యుమెంట్ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుందా లేదా మనకు వస్తుందంటే ఇక్కడ అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి వస్తుందండి. ఎవరైనా యూ కెన్ యాక్సెస్ ఇట్. చూసి సబ్మిట్ చేయగానే మనకి దానికి సంబంధించిన సీసీని అయితే మనం చూడటానికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, సో ఈ వెబ్సైట్ చాలా అర్లీగా మీరు వీడియోస్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే ఉపయోగపడుతుంది. మూవ్ చేయండి. ఓకే, నాకు ఓటీపీ వచ్చింది. సబ్మిట్ చేయగానే ఈ విధంగా నాకు డీటెయిల్స్ వచ్చింది. సో ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది. సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఈ విధంగా నాకు సీసీ అయితే డిస్ప్లే అవుతుంది. నేను చూపిస్తా చూడండి. సో ఈ విధంగా మీ యొక్క సీసీ మీరు జిరాక్స్ తీసిన ఈ విధంగా అసలు డాక్యుమెంట్ అయితే రాదు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోండి. సీసీ గురించి ఎంతోమంది నన్ను అడిగారు, నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒక బ్రదర్ అయితే కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి కింద కార్నర్ డేట్ చూసుకోండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:55 13వ తారీఖు 7వ నెల ఈరోజు వీడియో నేను అప్లోడ్ చేశాను. ఓకే, సో అందరికీ కూడా అర్థమైందని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి మళ్ళీ టెక్నికల్ ఇష్యూ, జస్ట్ హోమ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ లాగౌట్ అయిపోతుంది. ఓకే, సో అందరూ ఎస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇదే కాకుండా ఇంకా దేని రిలేటెడ్ అయినా మీకు ఏమైనా సమస్య అంటే మీకు మీ యొక్క ప్రశ్నని అక్కడ కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్లయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను అనమాట మీకోసం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇమీడియట్గా ట్రై చేయండి. ఎవరికైనా సర్టిఫైడ్ కాపీస్ కావాలంటే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్ ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ప్రజెంట్ అయితే వర్కింగ్ ఉంది. రిగార్డింగ్ వెబ్సైట్ యొక్క URL ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అకౌంట్ లేనటువంటి వాళ్ళు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇమీడియట్గా
మీరు మీ యొక్క పని అయితే కానించండి. ఓకే, సో అందరికీ కూడా అర్థమైందని నేను అగైన్ మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.